చికెన్ పికిల్ రీసెంట్ గా నేను ఆర్డర్ పెట్టినాను. ఇది హాఫ్ కేజీ 700 to 800 ఇన్ బిట్వీన్ ఉంది. 700 to 800. ఇట్లా ఎండిపోయిన చికెన్ తినడం కంటే కూడా మళ్ళీ అనొద్దండి, పందికేం తెలుసు పాన్స్ పౌడర్ వాసన, గాలికేం తెలుసు గంధం చెక్క వాసన అని అట్లా కూడా చెప్పాలని చెప్పేసి వచ్చేసినాను. ఇది గ్రీన్ చికెన్, ఇంట్లో చేసుకున్న గ్రీన్ చికెన్ అనమాట. ఇది లివర్ ఫ్రై. సో ఇది ఎంతనో తెలీదు, ఒక 200 అనుకోండి. మనం డైలీ హాఫ్ కేజీ తెచ్చుకున్నా సరే మనం తినొచ్చు. ఇది గ్రీన్ చికెన్. అంటే నేను అనుకున్నది ఏంటి అని అంటే, అట్లా 800 900 పెట్టి ఇట్లా ఎండిపోయిన చికెన్ తినడం కంటే కూడా డైలీ తెచ్చుకొని తినడం బెస్ట్ కదా, ఇంకేస్ డైలీ తినాలనుకున్న వాళ్ళు. పిక్కలు అయితే ఇండివిజువల్గా చాలా బాగుంది. ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను, ఆ పేజ్ మెన్షన్ చేయను ఎందుకంటే ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి. దానికి బదులు నేను అనుకున్నది ఏంటంటే, దానికి బదులు డైలీ మనం తెచ్చుకొని తినొచ్చు కదా నా ఒపీనియన్. మీరు ఏమంటారు? ఇది వచ్చేసి జొన్న దోశ, జొన్నలతో చేసినాను అనమాట గ్రీన్ చికెన్. అది ఎంత గట్టిగా ఉంది కదా చికెన్, ఇది చూడండి ఎంత సాఫ్ట్గా స్మూత్గా ఉంది. అట్లా అంటే అంత డబ్బులు పెట్టి ఆ ఎండిపోయిన చికెన్ తినే బదులు డైలీ తినొచ్చు కదా. మళ్ళీ అనొద్దండి, పందికేం తెలుసు పాన్స్ పౌడర్ వాసన, గాలికేం తెలుసు గంధం చెక్క వాసన అని. నాకు తెలీదు, బట్ నేను కంపారిటివ్లీ నేను చికెన్ పికిల్ అసలు తినను. మా సైడ్ చాలా తక్కువ, 100% అసలు చికెన్ పికిల్ చాలా తక్కువ. ఎంతసేపు మామిడికాయ, టమాటా, నిమ్మకాయ ఇవైతే ఓకే, కానీ చికెన్ పికిల్ చాలా తక్కువ. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అయ్యి ఇక్కడ కూడా పెట్టినా కానీ, లేదంటే అసలు మా సైడ్ చాలా తక్కువ. ఎంతో చికెన్ చేసుకొని తింటాం, రకరకాల చికెన్ చేసుకొని తింటాం కానీ అదేం తినను అనమాట. బట్ ఈ రోజే నేను ఈసారి ఫస్ట్ టైం తిన్నాను అనమాట. నాకు పర్సనల్ గా అనిపించింది ఏంటంటే, అంత ఖర్చు పెట్టి ఎండిపోయిన చికెన్ తినే బదులు ఇట్లా డైలీ ఫ్రెష్ చికెన్ తినొచ్చు కదా అని, అంతే. జస్ట్ సింపుల్, మళ్ళీ అనిపించుకోద్దండి. జొన్న దోశ విత్ చికెన్, గ్రీన్ చికెన్, ఏం చికెన్ అర్థండి మనకి గ్రీన్ చికెన్ విత్ గోంగూర వేసి చికెన్ చేసినాను. ఇది వచ్చేసి లివర్. నేను కంపారిజన్ చేయట్లేదు కానీ ఇందా నాకు తిన్నట్టు అదే అనిపించింది. ఆ చికెన్ కంటే, అంత కాస్ట్ పెట్ట ఎండిపోయిన చికెన్ కంటే స్మూత్ చికెన్ బెటర్ కదా. మీరేమంటారు చెప్పండి, కమెంట్స్ లో పెట్టండి. ప్లేట్ పెట్టుకున్న తర్వాత ఒక ఆంటీ గుర్తుకొచ్చినారు. ఇట్లా వీడియో ముందుకు వస్తుంటే ఏదో మామూలుగా మాట్లాడదామని వస్తే కించపరచాలని కాదు, జస్ట్ మనకి సపోర్ట్ వస్తుంది కదా అని చెప్పేసి. బాగుందండి, నేనే చేసుకున్నా, బాగుంది. బాయ్.